అమ్మో, ఇంత ప్రాసెస్ ఉందా? మరి కోరికలు ఈజీగా తీరిపోతాయా? అలాగే పూజారి గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాం. పూజారి గారు, వాళ్ళంటే దంపతులు కాబట్టి కలసం ఇచ్చారు, మరి మాకు? నాయనా, మీరిద్దరూ కాబోయే దంపతులా? అది అవును పూజారి గారు. అయితే తప్పేం లేదమ్మా, మీరు పూజ చేసుకోవచ్చు. ఏమే ఆనంది, నా బావని నా కళ్ళ ముందు నుంచే ఇక్కడికి తీసుకొస్తావా? అసలు ఈ పూజ ఎలా జరుగుతుందో, నీ దీక్ష ఎలా పూర్తవుతుందో నేను చూస్తానే. మీరందరూ మనసారా ఆ భగవంతుణ్ణి ప్రార్థించి ప్రదక్షిణలు మొదలుపెట్టండి. ఏంటి శివయ్య నవ్వుతున్నావు? దుష్టుల తిప్పలు చూసి నవ్వొస్తుంది. గుడిలో దుష్టులా? మంచి ఉన్న చోట చెడు కూడా ఉంటుందానంది. ఆ చెడు మంచికి ఆపద కలిగించాలని ఇంకో చెడుతో చేతులు కలిపింది. ఏంటో స్వామి, నువ్వనేది నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్తాను కదా. స్వామి, మీరు కూడా నాతో ప్రదక్షిణలు చేస్తారా స్వామి? నాకు నేనే ప్రదక్షిణలు చేసుకోవడం బాగుండదానంది. నువ్వు వెళ్ళు. వెయిట్ అండ్ వాచ్. అయ్యో ఆనంది, గుడ్ అశ్విన్, కరెక్ట్ టైంకి పట్టుకున్నాం. అసలు అలా ఎలా జారిందానంది? ఏమోక్క, ఎవరో కాలడ్డు పెట్టినట్టు అనిపించింది. సౌందర్య, నువ్వా? నేను కాదు. ఎవరైనా కావాలని చేస్తారా? ఏదో పొరపాటున జారుంటుంది. ఇంకా నయం, కలుషం చెంబు కింద పడలేదు. సమయానికి అశ్విన్ పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది. అవునక్క, ఆ దేవుడే, ఆ శివయ్యే పంపించాడు. సరే పదండి, ప్రదక్షిణలు కంప్లీట్ చేద్దాం. పదానంది. తప్పించుకుంది. ఆ కలిసం చెంబు పడేస్తే అయినా దీని తిక్క. తిక్క కుదిరిందా? ఎవరా నువ్వు? నేనెవరో తెలీదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను? ఈ ప్రపంచానికి మొత్తం తెలిసినా నేను నీకు తెలియకపోవడం నీ కర్మ. ఏంటి? ప్రపంచం మొత్తానికి తెలుసా? అవును. అంటే నువ్వు సుపీరియర్ పర్సన్ వా? అంతేకాదు, సూపర్ పవర్స్ ఉన్నవాణ్ణి.
దేనిలోనో తప్పు చేసిన వాళ్ళతో ఆడుకోవడంలో నేను ఛాంపియన్ని. ఏంటి తిక్క తిక్కగా మాట్లాడుతున్నావెందుకు? అది నేను కాదు, నువ్వు. చెంబు టంగున నెత్తిన పడేసరికి నీ బ్రెయిన్ లో సెల్స్ వర్క్ చేయక ఇలా నాన్ సెన్స్ గా మాట్లాడుతున్నావు. రేయ్, నిన్ను ఏం చేయలేవు. అసలు ఈ చెంపు పడేసింది నువ్వే కదా? శివయ్య, ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంకో తప్పు చేసావంటే నీకెక్కుతుంది పిచ్చి. నన్నే అంత మాట అంటావా? నిన్ను పట్టుకో. ఛ! మిత్ర, నువ్వా? ఏంటి ఇంతలా టెన్షన్ పడుతున్నావు? మరీ హ్యాపీగా గంతులేమంటావా? అశ్విన్ అసలు ఇంట్లో నుంచి రానివ్వనని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఏమైంది? అశ్విన్ గుడికొచ్చేశాడు. ఇప్పుడు ఆనంద్ చేతిలోంచి కలసం చెంపు పడేలా చేస్తానని చెప్పావు. మళ్ళీ ఏమైంది? అశ్విన్ పట్టుకున్నాడు, ప్లాన్ ఫెయిల్ చేశాడు. ఇలా ఎక్కడికక్కడ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అవుతూనే ఉంటే ఆనందితో ఈ పూజ ఎలా ఆపించగలం? ఏదో 2-3 సార్లు అలా జరిగినంత మాత్రాన ఏం చేయలేమనుకుంటే ఎలా? ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఇప్పుడు అశ్విన్ మాత్రమే కాదు, పక్కన మహేష్ కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరిని దాటి ఆనంది మీద అటాక్ చేయడం నాట్ అన్ ఈజీ టాస్క్. ఆల్రెడీ టాస్క్ కంప్లీట్ చేసేసాను. ఏం చేసావు? అది చెప్పను అని మాత్రం చెప్పుకో. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? శివుడికి అభిషేకం. అన్ని సామాగ్రి ఉన్నాయా? అంటే పూజకి సంబంధించినవి అన్నీ ఉన్నాయా? మహేష్ ముందే అన్ని తెప్పించేశాడు. మరి మెయిన్ది ఏంటిది? శివుడికి మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ బిల్వపత్రాలు. అవి కూడా ఉండే ఉంటాయి. ఉండవు. అరే, ఇందాకే చూసా తులసి. అంటే తీసేశాను. వావ్ తులసి, సూపర్. ఇప్పుడు ఆ బిల్వపత్రాలు లేకపోతే అభిషేకం కంప్లీట్ అయినట్టు కాదు. అంతేకాదు, ఇదేదో అపశకునంలా ఉందని పూజ ఆగిపోతుంది. అవి బయట షాప్లో దొరుకుతాయి కదా. ఆ ఆలోచన నాకు లేదా? బయట పూలు కొబ్బరికాయలు తప్ప ఇంకే షాపులో లేదు. వెల్ ప్లాన్ తులసి. ఈసారైనా నీ ప్లాన్ సక్సెస్ అవ్వాలి. తప్పకుండా అవుతుంది. ఓకే, పద. మళ్ళీ ఎవరైనా వస్తారేమో.